సార్ ఇప్పుడు మీరు సినిమా పరిశ్రమలో 80వ దశకం నుంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు బాగా ప్రెసిపిటేట్ అయ్యి తెరపైకి వచ్చిన ఒక సమస్య మలయాళ ఇండస్ట్రీలో జరుగుతున్న పోకళ్ళు, దానిపై అనేక వివాదాలు వచ్చాయి కదా సార్. దీనికి సినిమా ఇండస్ట్రీ సభ్యుడిగా మీ స్పందన ఎలా ఉంది అసలు? అంటే ఏమనుకుంటున్నారు ఇది? ఈజీ మా ఇప్పుడు దీనికి సింపుల్గా చెప్పి చెట్టు ఉందా విత్తనం ఉందా అన్నట్టేనా, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఇది ఇవాళ వచ్చిన సమస్య కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నది. బట్ ఇదివరకు క్లుప్తంగా ఉండేది, ఇప్పుడు బయటపడిపోతుంది. అవును, ఏదైనా ఉంది సమస్య అనేది వెదసి. ఇప్పుడు ప్రాబ్లం ఉంది అంటే అది ముందే వెన్ యూ ఫేస్ ఇట్ ఆన్ డే వన్ ఇట్ సెల్ఫ్ బెటర్ యూ ఎక్స్పోజ్ ఇట్. అంటే ఇండివిజువల్ లెవెల్లో ఉంటున్నారా? ఎనీవే ఇప్పుడు నాకు ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకో అమ్మా, యువర్ మై కలీగ్, దే ఆర్ మై కలీగ్స్. నేను మీతో చెప్పుకుని నలుగురం కలిసి మనం అప్పుడే మన సమస్యను రేస్ చేసామనుకోండి, సగానికి సగం కాదు, మేము ఈవెన్ ఆ ప్రాబ్లమ్ని ఎరాడికేట్ చేసేయగలుగుతాం. బట్ వన్స్ యూ సబ్మిట్ ఫర్ సంథింగ్ అండ్ దెన్ యూ బెండ్ డౌన్ ఫర్ సంథింగ్ అండ్ దెన్ లేటర్ ఆన్ బ్రింగ్ ఇట్ అప్, ఇట్ డజంట్ వర్క్. దానివల్ల ఉపయోగం ఉండదు, గౌరవం కూడా ఉండదు. కానీ భయపడి చాలా పరిస్థితుల్లో చాలామంది మౌనంగా ఉంటున్నారనేది అది. ఇప్పుడు అందుకనేసి ఈ భయం అనేసరికి ఏమైపోతుంది, అక్కడే యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాన్స్. నేను షుడ్ ఐ బెండ్ డౌన్, షుడ్ ఐ నాట్ బెండ్ డౌన్. ఇప్పుడు మీరు ఇందాక నన్ను అడిగారు కదా, నేను ఎందుకు అడగట్లేదు అంటే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి నేను అడగట్లేదు. అవును, దిస్ ఇస్ మై సొల్యూషన్. నాకు అవకాశాలు రాలేదంటే నేను ఎవరిని అప్రోచ్ అవ్వట్లేదండి, అందుకే రావట్లేదు. క్లియర్. దీనికి వస్తే ఒక స్త్రీ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్కసారి ఇప్పుడు ఏమైపోతుందంటే అన్ఫార్చునేట్ అంటే మీరు అన్నట్టు వన్స్ లేడీ ఫర్ సమ్ రీజన్ she bends down, it is exploited. Today it is A, tomorrow it's B, C, D, E, F. దీంట్లో ఎక్కడో ఒక రప్చర్ వస్తుంది ఎవరితోనో, దట్ ఫ్లేర్స్ అప్, అది ఇష్యూగా మారుతుంది. అప్పుడేమవుతుంది, an A or a B or a D ఎవరైతే ఆ రోజు లేదా ఈ రోజు లేదా ఇప్పుడు ఎందుకు వచ్చిందని వస్తుంది అని మాట్లాడతారు. అవును. సో వాట్ ఏమైపోతుందంటే ఈచ్ వన్ ఈజ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లాయిట్ ఆర్ ఎక్స్పోజ్ ద అదర్ పర్సన్. యాజ్ అ వ్యక్తిగా ఇఫ్ ఐ లెట్ మీ టేక్ సుధాకర్ యాజ్ ఎ మెయిల్, అండ్ సో ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్పోజ్ ద మైనసెస్ ఆఫ్ దట్ పర్సన్. వారు నా మైనసెస్ ఎక్స్పోజ్ చేస్తున్నారు, నా దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయని నేను చెప్తాను, ఆవిడ దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయని ఆవిడ చెప్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు మీరు అడగచ్చు, ఇవి ఇక్కడ ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి చోట జరుగుతుంది. బట్ మనకున్న గ్లామర్, అందుకని సినిమా వాళ్ళు ఏంటి రోజు వాడు పొద్దునే బ్రషింగ్ కూడా డబ్బు కట్టతో చేసుకుంటారు, స్నానం డబ్బు కట్టతో చేసుకుంటారు, పడుకునే డబ్బు అనే ఫీలింగ్ ఆడియన్కి ఉంది. సో మన దీంట్లోంచి ఏదైనా ఇంత వచ్చిందంటే ఇట్ విల్ బి స్పోకెన్ అవర్ సో మచ్. అవును. మీరు విలేజెస్లోకి వెళ్ళారంటే వాళ్ళ దగ్గర ఉన్న రెండు సాలిడ్ టాపిక్స్ ఆ రచ్చబండ మీద కూర్చొని మాట్లాడండి. వన్ ఇస్ పాలిటిక్స్, నెక్స్ట్ ఇస్ సినిమా, అంతే. మనం అంతటా మనం ఇలా ఎక్స్పోజ్ అయిపోయి తప్పే, నేను కాదంటలేదు, చాలా తప్పు, నేను కాదని అంటే ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండడం తప్పే, ఉందన్న మాట వాస్తవం. కానీ అది ఆదిలోనే నేను ఇవాళ ఆన్ కెమెరా ఐఎమ్ ఆస్కింగ్ యూ షో మీ వన్ ప్రొఫెషన్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ దిస్ నో ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే టు సమ్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ సార్. కానీ ఈ డిగ్రీస్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్లో చూస్తే ఒక 100 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారనుకోండి సార్, ఒక 100 మంది ప్రొఫెసర్స్ ఉన్నారు యూనివర్సిటీస్లో, ఒక 100 మంది ఇంకెవరో ఉన్నారు. ఆ ప్రొఫెషన్స్లో ఏమిటంటే గబుక్కుమని ఇటువంటి విషయాలు అంత తరచుగా జరగవు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే అన్రిటన్ రూల్స్ ఏవైతే, ఎందుకంటే అది ఒక సంఘటితమైన ఒక ఆర్గనైజ్డ్ ఇది కాదు, సెక్టర్ కాదు, థింగ్స్ స్టార్టెడ్ ఇవాల్వింగ్. దానికి ఒక పే స్కేలు, స్ట్రక్చర్లు ఇవేవీ లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ విమ్సికల్ అకార్డింగ్ టు ఇట్స్ ఇండివిజువల్ యూనిట్. కాబట్టి దేర్ ఆర్ సర్టన్ నార్మ్స్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ సెక్టర్స్ అన్నలో అది ఒకటి జరిగినా, రెండు ఇన్సిడెంట్ జరిగినా ఐటీ సెక్టర్లో జరుగుతుంది సార్, జరగదు చెప్తాను. ఐటీ సెక్టర్లలో జరుగుతుంది.
లేకపోతే ఇంకో ఫీల్డ్లో చదువుతారు. అలాగే ఇండస్ట్రీలో కూడా. ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ జరుగుతుందంటారా? ఇక్కడ అగైన్ అది చెప్తున్నాను, వాళ్ళ ఆలోచన విధానం బట్టి, వాళ్ళ కెరియర్స్ని ఎలా తీసుకెళ్దామని అనుకోవడం బట్టి ఉంటుంది. దేర్ ఆర్ సర్టన్ పీపుల్ who just bend down to at least make a living or carry in the industry. There are certain educated people who come down with a little bit of ethics which they don't like these things to happen. That is where the problem comes. దృష్టిలో ఏమైపోతుందని అందరూ ఒకటి, సినిమా వాళ్ళందరూ ఒకటేనండి అని అనేస్తారు. దిస్ ఇస్ ద కామన్ థింగ్. సినిమా వాళ్ళందరూ ఒకటేను, బట్ సినిమా వాళ్ళందరూ ఒకలా కాదు. దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్. మర్యాద ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మర్యాద ఇవ్వని వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ పరిచయంలోనే ఏకవచనంతో పిలిచేవాళ్ళు ఉన్నారు, ఎన్ని సంవత్సరాల పరిచయం ఉన్నా కూడా మేడం అండ్ సార్ అనే నాలాంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే నేను మేడం ఆర్ సార్ అని చెప్పేసరి వాళ్ళు చాలా చిన్న చూపుగా ఉంటుంది. అదేంటని మా మేడం అంటారు మమ్మల్ని ఏదని. ఈజ్ ఇట్ ఎ రాంగ్ వర్డ్? నో, దట్ దే డోంట్ లైక్. బట్ ఏకవచనంతో పిలిస్తే దే లవ్ దట్. హాయ్ హో అనుకుంటారు. అది ఎందుకు? అది ఎవడిస్తున్నాడు? అది సను ఐమ్ టెలింగ్ యూ. సో ఇప్పుడు సరే కమిటీలు వేశారు సార్, అన్ని చాలా పెద్ద పెద్ద వాళ్ళ కమిటీలో ఉన్నారు. ఇది ఈ ప్రపంచంలో అమ్మా చదువు అని పక్కన పెట్టేద్దామా, ప్రతి వ్యక్తికి అది మగైనా ఆడవాళ్ళకైనా జ్ఞానం ఉందమ్మా. ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్టు, ఏది రాంగు అని అందరికీ తెలుసు. నీ మంచి, నీ చెడు, నీ కరెక్ట్ అండ్ రాంగ్ నీ అవసరాల కొద్దీ మారిపోతాయి. ఇది వాస్తవం. ఒక కోణంలో ఒక దీని దృష్టిలో ఒక దీని మీద ఇది చెడు అంటారు, అదే వారి దగ్గరికి వచ్చారు అదే దీంట్లో ఇది మంచి. సరే ఐడియల్గా చెప్పండి సార్, ఐడియల్ కండిషన్ ఎలా ఉండాలంటారు మనిషి తన ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో? ఇంత దీంట్లో వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్. ఎ హెల్దీ అట్మాస్ఫియర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు నేను ఏ వ్యక్తిని ఎప్పుడు ఒక చులకన భావంతో చూడద్దు. ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చే వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అన్న దృష్టి వద్దు, అన్న థాట్ వద్దు. గివ్ దెమ్ రెస్పెక్ట్. అయ్యో తప్పకుండా. దట్ ఈస్ ది నేను అనేది. అందుకని ఫస్ట్ నేను చెప్పాను కదా, ఒక వ్యక్తికి ఎప్పుడైతే మీరు గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారో ద హోల్ సిస్టమ్ అండ్ ద హోల్ థింకింగ్ విల్ చేంజ్. అది ఇవ్వండి, దాన్ని డెవలప్ చేయండి. అది చేస్తే ఇంకేముంటుంది? నథింగ్. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ మీ థాట్ ప్రాసెస్లోనే తప్పు అనుకున్నారు అనుకోండి, అన్నీ తప్పుగానే ఉంటాయి. అందుకని మనకి పాత సామెతే ఉంది, పచ్చకామంలో వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా ఉంది. బట్ వాడికి అది డిజీజ్ అది. బట్ ఇవాళ ఉన్న లోకంలో ప్రతి వాడికి పచ్చకామంలే. మీరు దొంగతనం చేసేవాడు చూడండి, వాడు ఎప్పుడు ఎదుటివాడి వీడు దొంగలాగే అనిపిస్తాడు, మోసం చేసేవాడికి అలాగే కనిపిస్తాడు. కరెక్టే సార్, మీరు అనేది రైటే. ఒక మంచి మనస్సుతో ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఒక హెల్ప్ చేద్దామంటే ఆ మంచితనాన్ని వాడుకుని ఆ మంచి వ్యక్తిని ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో అతన్నేమో వెధనం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రెండు టూ కాంట్రాస్టింగ్ అప్రోచెస్ అండ్ థింకింగ్. Here is an A who wants to help B. Here is a B who wants to take advantage of this A and make him a fool. So where is the mistake చెప్పండి? ఇక్కడ. పోనీ ఇలా అడుగుదాం సార్, ఈ సమస్య పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారా, లేకపోతే ఇది కాలక్రమంలో రూపాంతరం చెందుతుంది తప్ప ఒక స్త్రీ పురుషుడు ఉన్న ప్రతి చోట ఎక్కడా కూడా ఇలాంటి ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుందంటారా సార్? అది వాళ్ళ విజ్ఞానానికి వదిలేస్తానమ్మా. ఎందుకంటే నేను దేని గురించి మాట్లాడలేను. ఎందుకు నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు సుధాకర్ అనే వ్యక్తి గురించి ఎవరైనా ఏదైనానంటే అతను మంచివాడా, బయటికి కనిపిస్తాడేమోనండి అని అంటారు. అది వాళ్ళ విజ్ఞత. అది నేనేం చేయను. నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నా, నేను ప్రతి వ్యక్తిని పిలిపించి అంతే. అది సో దట్ ఈస్ హిస్ ప్రాసెస్. నాతో ఒక వ్యక్తి స్నేహం చేసి ఒక 6-7 months ట్రావెల్ అయిన తర్వాత ఆయన మంచితనం భరించలేమండి, నాకు అందుకని ఆయనతో స్నేహం కట్ చేసుకుందాం అన్నారు. ఫైన్,
ఇప్పుడు నేనేం చేయను దానికి? ఆ స్నేహం కోసం నేను మారాలా? ఆయన నేను మార్చను, నేను ఎవరిని మార్చను. అది నీ ఇష్టం, ఇది నా ఇష్టం. అంతే. ఇది నా ప్రవర్తన, అది నీ ప్రవర్తన. ఏదో సంథింగ్ జల్ట్ వీఆర్ మీటింగ్. ఇంకో వ్యక్తి ఇది భగవంతుడు మీతో స్నేహం చేయొద్దన్నారండి అన్నారు. ఫైన్ అలా కూడా అన్నారు సార్? అన్నారు. ఫైన్ ఫైన్ భగవంతుడా? ఫైన్ ఫైన్, తప్పేం లేదు. అది వాళ్ళ నమ్మకం. అది ఏమో నాకు తెలియదు, ఏమైనా నాలో మైనస్ ఏమైనా చూసారేమో, నా మాట తీరులో ఏమైనా మైనస్ ఉండి ఉండొచ్చేమో పొరపాటున. ఫైన్. సో అక్కడి నుంచి ఏంటి, నేను నేర్చుకోవాలి. వాట్ డూ యూ డూ? దెన్ యూ కమ్ డౌన్ టు వెరీ క్లోజ్ సర్కిల్. నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు, రైట్ ఫ్రమ్ టాప్ టు టో నీ గురించి తెలిసిన వాళ్ళతోనే నువ్వు ప్రయాణిస్తున్నావు అనుకో, నీకు సుఖం, వాళ్ళకి సుఖం. రైట్. కొత్త పరిచయాలు, నమస్కారం అండి, బాగున్నారా, బాగున్నారు. అండ్ ఇన్వేరియబుల్లీ ఏ పరిచయం ఉన్నా, ఎప్పుడు ఏది ఉన్నా కూడా ఒకే ఒక టాపిక్ నా దగ్గరికి వచ్చేది, సార్. కామన్ టాపిక్ సార్ పాటలు, అది వారితో. వారేమో ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పి, నాకున్న అనుభవంలో 4 మంచి, హ్యాపీ ఫినిష్, ద డే ఈజ్ ఓవర్. సో మీతో స్నేహం చేయకూడదు అనుకుని దూరమైన వాళ్ళైతే మీరు ఇంకా సరే అని ఇది నాకు తెలియదు. ఇప్పుడు లైఫ్ అన్నది ఎలాగైపోయిందంటే అమ్మా, ఇప్పుడు మీకు పరిచయస్తులు, నాకు పరిచయస్తులు, వీరే అనుకోండి. వీరికి వారు తెలుసు, వారు తెలుసు. ఇప్పుడు ఇక్కడ పరోక్షం మనం కలిసినప్పుడు ఈ మాట అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు వారు నాకు తెలుసు కానీ వారు నాకు కన్వే చేస్తారు. సో మీ గురించి ఇలా అన్నారు. ఫైన్, ఆయన దృష్టి అండి, ఆయన ఆలోచన విధానంలో తప్పు లేదు. లీవ్ ఇట్ ఆఫ్. దిస్ ఇస్ వాట్ ఐ అడాప్ట్. ఎనీథింగ్ ఎక్కడైనా ఇది మనకి ఇది ఇబ్బంది అని మనకు ఒకసారి తెలిసిన తర్వాత గెట్ అవే ఫ్రమ్ ఇట్. దట్ ఈస్ ది బెస్ట్ పాలసీ. అంతే. అంతేగాని అంతే. అర్థమైంది సార్. నీకు ఇది ఇబ్బంది అని అంటే అప్పుడే ఆ దీంట్లోనే ఎవరో, ఆ సెట్లో ఉన్న దీంట్లో ఎవరో పెద్దలు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దలకి వెళ్ళి చెప్పండి. ఇంకా మీరన్న మీ దృష్టిలో అందరూ ఒకేలాగా ఉన్నారనుకోండి, బయటకు వచ్చేయండి. వాకౌట్. అట్లీస్ట్ నీ మనస్సాక్షికి, దీనికి నువ్వు యూఆర్ గివింగ్ ఎ వాల్యూ టు ఇట్ అండ్ దెన్ లివింగ్ స్ట్రాంగ్ అన్ ఇట్. ఇది గొయ్య అని తెలిసిన తర్వాత నువ్వు నేను అక్కడికే వెళ్ళి దూకుతానంటే ఇంకేం చేస్తావమ్మా మనం చెప్పండి. దాని తర్వాత అయ్యో ఇంత గొయ్యి ఉందా, ఇంత లోతుందా అని మీరు అడిగితే దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దాట్. కరెక్ట్ సార్. దేర్ ఈస్ ఎ నార్మ్ యాజ్ ఎ కలీగ్ ఆల్సో. ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది నువ్వు ఫిక్స్ చేయి. నువ్వు ఫిక్స్ చేసి తప్పేం లేదు. ఓకే, లెట్ us think, ఓకే ఐఎమ్ టాకింగ్ టు ఎ లేడీ, తప్పుగా భావించద్దు. యాజ్ ఎ మెయిల్ చౌనిస్టిక్ వరల్డ్ అంటారు కనుక మేల్స్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజే అని అనుకుందాం. లెట్ ద ఫీమేల్ పుట్ ది బౌండరీ. మీరు శక్తి కదా, స్త్రీని శక్తితో కదా పోలుస్తారు. శక్తిని పెట్టమనండి. లెట్ అ పుట్ ఎ బౌండరీ విచ్ హూ కెన్ టచ్ నో వన్. కరెక్ట్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ టు ఎ ఉమెన్, నీ భార్య కూడా వద్దు అంటే యూ కెనాట్ టచ్ మేడం. అది శక్తి. యాజ్ అ మ్యారీడ్ మ్యాన్ ఐఎమ్ టెలింగ్ యూ. అలాంటప్పుడు ఈ మిగతాది ఏంటి ఉంది మేడం? నేను ఎప్పుడు అనేది ఏంటంటే, విత్ ఆల్ రెస్పెక్ట్ టు ది ఉమెన్, ఐ రెస్పెక్ట్ ది ఉమెన్ టు మై ఉమెన్ అన్న వీక్ పాయింట్ లేకపోతే ఒక అడ్వాంటేజ్ తీసుకుని చేయాల్సిందంతా చేసేసి తర్వాత తప్పు అంటే మాత్రం నేను ఎందుకు యాజ్ అ మేల్ ఐ విల్ నెవర్ అగ్రీ మేడం. ఐఎమ్ టెలింగ్ యూ. నాకు 100కి 100 నేను ఒప్పుకోను. నేను మీరు స్ట్రాంగ్గా ఉండండి. పురాణాల నుంచి చూస్తున్నాం మేడం, లేరా? అప్పుడు జరగలేదా ఇవన్నీ? నేను సరే ఇవాళ సొసైటీ, ఇవాళ లైఫ్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, జరగలేదా?
హౌ స్ట్రాంగ్ ద ఉమెన్ వేర్ దేర్. అవును, విమెన్ నీడ్ టు బి డెఫినెట్లీ స్ట్రాంగ్ సార్. పరిస్థితులు మెన్ ఆల్సో నీడ్ టు లెర్న్ టు. నేను అనేది ఏంటండి, మాకు ఫ్రీడమ్ కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇది 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 కాదు. ఫస్ట్ కర్టేల్ యువర్ సెల్ఫ్. మీకు మీరు బౌండరీస్ సాలిడ్గా పెట్టుకోండి. లివ్ ఇన్ దట్. నో వన్ కెన్ టచ్ యూ. అవన్నీ వదిలేసి వాడు ఇది చేశాడు, వీడు ఇది చేశాడు, వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఐఎమ్ సారీ. If I'm wrong, I'm wrong. If I'm right, I'm right. నేను మీకు షేక్ హ్యాండ్ ఇస్తాను మ్యామ్, మీరు నమస్కారం పెట్టండి. వాట్ విల్ నేను మీ చేయి లాక్కుని షేక్ హ్యాండ్ తీసుకుంటానా? నేను నమస్కారం పెడితే మీరు షేక్ హ్యాండ్ ఇస్తారు. నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆటోమేటిక్లీ అంటాను. ఆ తర్వాత నన్ను గిల్లాడు, నన్ను గుచ్చాడు, ఇవన్నీ ఎందుకు? కానీ సార్ అంటే మీరు అనేది రైటే. ఇప్పుడు ఏమైపోయిందంటే కొంచెం ఒక ఒక వివాదాస్పద వాతావరణం, ఏం జరుగుతుందో అని ఒక ఇప్పుడు అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు మీరు అన్నది రైటే సార్. నేను అనేది ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, ఆటోమేటిక్లీ ఏమైపోతుందంటే దే విల్ ఆల్వేస్ బీ. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టాము, ఇదే ఒక ఇంటి సమస్య అనుకోండి, ఇది అంతే ఇల్లే, ఏదైనా ఇల్లే, అక్కడ ఇదే పీపుల్ విల్ స్టార్ట్ షేరింగ్. ఇది వీళ్ళకి కొంతమంది సపోర్ట్, వాళ్ళకి కొంతమంది సపోర్ట్. ఈ దీంట్లో ఇటుపక్క ఎంతమంది ఉన్నారు, అటుపక్క ఎంతమంది, ఇటుపక్క ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారు, అటుపక్క. ద హోల్ థింగ్ గోస్ డైల్యూటెడ్. అంటే పెంట అవుతుంది ఊరికే, ఏ పరిష్కారం రాదు. అంతకంటే ఇండివిజువల్ లెవెల్లో వన్ హ్యాస్ టు లెర్న్ టు ట్యాకిల్ ఇట్. అంటే అంతే ఏముంది మ్యాక్సిమం తీసి పెట్టేస్తారు, పక్కన పెట్టేస్తారు అంతే. ఇవాళ యూ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్ మా టు వర్క్. యూ డోంట్ హ్యావ్ టు బి డెస్పరేట్ అంటారు. బట్ అఫ్ కోర్స్ సార్ ఏం లేరా, మనకి చాలా మంది ఉన్నారు రియల్లీ లివ్డ్ లైక్ దట్. మీరన్న కాన్షియస్ ఇవి ఒకవైపు అయితే, రెండో వైపు ఇన్నోసెంట్గా మెంటల్ స్ట్రెంగ్త్, ఒక గేజింగ్, ఒక అంచనా వేయని పరిస్థితుల్లో ఇరుక్కున్న వాళ్ళ కథలు చాలా వింటూ ఉంటాం. అది దురదృష్టకరం. మేజర్ ఏమైపోతుందంటే ప్రతి మనిషి ఒక చైల్డ్హుడ్లో చాలా సెక్యూరిటీగా అమ్మా నాన్న పెంచుతారు ఓ 15-16 ఏళ్ళ వరకు. 16 ఏళ్ళ నుంచి ఈ బికమ్స్ టోటలీ ఫ్రీడమ్. వాడి ఆలోచన విధంగా కానీ అన్నీ మారిపోతూ ఉంటాయి. ఈ దీంట్లో ఏమైపోతుందంటే ఈ సెక్యూర్ దీని నుంచి ఒకసారి ఫ్రీడమ్ వచ్చి రెక్కలు వచ్చినట్టు అయిపోతుంటుంది. అక్కడి నుంచి ఆస్పిరేషన్స్ స్టార్ట్ అవుతాయి. నేను ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఇవాళ నేను లింక్ ఇట్ టు డిఫరెంట్ థింగ్. చేసిన తర్వాత కంఫర్టబిలిటీ, నాకు కారు కావాలి, నాకు ఫ్లాట్ కావాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, దీనికి నేను ఏంటి కష్టపడి మీరు చేయొచ్చు, ఆర్ యూ సబ్మిట్ అండ్ యూ ఎండ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కంఫర్ట్ అని చూసుకునేసరికి ఏంటంటే ఇది పొద్దు నుంచి సాయంత్రం దాకా నిలబడి ఇది చేసి ఓకే రైట్ అన్నారనుకోండి, అయిపోయింది థాట్ ప్రాసెస్. మన దేశంలో అంత ఎక్స్ట్రాడినరీలీ ఇంటెలిజెంట్ పీపుల్ అమ్మ. చదువుకున్న వాళ్ళని కాదు, చదువుకోని వాళ్ళు చూడండి ఒక్కొక్క బ్యాంక్ ఫ్రాడ్ అవన్నీ ఎలా చేస్తున్నారు. ఆ తెలివితేటలు నిజంగా ఒక మంచి దీని గురించి ఎంత బాగుపడుతాం. కరెక్ట్. అది చేయట్లేదే. వాడు తెలివితేటలంతా ఇంకోటి మోసం చేసే డబ్బు నేను సంపాదించాలి అన్న దీని మీదే వస్తున్నాయి. ఎన్ని ప్రాంక్ కాల్స్, ఎన్ని సైబర్ క్రైమ్స్. ద ఫెల్ ఇస్ ఇంటెలిజెంట్. దానికి వాడు కరెక్ట్గా ఏంటంటే ఆ చేరేవాడు కూడా అలాగే ఉంటారు. వాడు కూడా చేర్చుకునే వాళ్ళు కూడా ఆ మైండ్ సెట్లో ఉన్నవాడిని చేర్చుకుంటాడు. అక్కడ కాస్త బుద్ధి చెప్పేవాడు ఉన్నాడు, నేను బయట పంపించండి రా అంటారు. ఆ ఇంటెలిజెన్స్ కనుక మీరు వాడుకున్నారనుకోండి, ఫెంటాస్టిక్. దిస్ ఇస్ అది చెప్తున్నామా, ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది మనం, ఎందుకంటే ఈచ్ ఇండివిజువల్కి వదిలేయాలి. కరెక్ట్. ఇప్పుడు నేను ఎవరితోనైనా ఏమైనా మాట్లాడిన నా ఆకలి గురించి మీకు ఏం తెలుసండి, నా ఆర్థిక పరిస్థితి మీకు ఏం తెలుసండి అని వాళ్ళు అన్నారు అనుకోండి, నేనేం చేయను, నిజంగా నాకు తెలియదు.
సో దీంట్లో రీజనింగ్ ఉంటుంది వీళ్ళు, అవునవును, వై am I అర్థమైంది డూయింగ్ సార్. ఇట్ అని, అవును. వై am I బెండింగ్ డౌన్ అనేది కూడా వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. దానికి మనం ఏం చెప్పగలుగుతాం? యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అట్ దట్ టైం. అంతే కదా సార్? సి యాజ్ అన్ యంగ్స్టర్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ సే 25 till 45 or 40 years, వాట్ ఎవర్ మీరు ఆలోచించినవన్నీ సాలిడ్. మీకు ఎందుకంటే మీకు ఏజ్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, తట్టుకునే కెపాసిటీ ఉంటుంది, పరిగెట్టే కెపాసిటీ ఉంటుంది. ఈ ఈ 25 to 40 or 45 ఇయర్స్లో మీరు చేసిన ప్లస్లు మైనస్లే ఆర్ ద రిఫ్లెక్షన్ ఫ్రమ్ 45 ఇయర్స్. దట్ వేర్ ద రిపర్కేషన్ స్టార్ట్. ఎందుకంటే ఇఫ్ యూ టేక్ ఎనీ ఆర్ ఎ మెయిల్ ఆర్ ఎ ఫిమేల్, ద బాడీ చేంజెస్ ఏజ్ వచ్చే కొద్దీ. సో నిన్నటిదాకా ఓహో ఆహా అన్న వాళ్ళు టుడే దే నో వన్ ఈస్ గోయింగ్ టు సీ యూ. దెన్ వేర్ ద కాంప్లెక్స్ స్టార్ట్ ఇన్ ఏ బి ఆర్ సి. కరెక్ట్. ఇప్పుడు నేనున్నాను, మై ఎనర్జీ లెవెల్స్ అట్ 20 or 30 ఈజ్ డిఫరెంట్ అట్ 64. బట్ ఇప్పటికీ నేనేం చేయాలి? నేను ఇంకా సర్వైవ్ అవ్వాలి, ఇండస్ట్రీలో ఉండాలి, పరిగెట్టాలి అంటే ఐ హ్యావ్ టు మెయింటైన్ దట్ 30-year-old ఎనర్జీ లెవెల్స్. అవును. లేకపోతే లేదండి, ఏజ్ అయిపోయిందండి, మైండ్ గుర్తుండట్లేదండి, డైలాగ్ చెప్పినా గుర్తుండట్లేదు, 4 అడుగులు వేయాలంటేను దగ్గర దగ్గర 5 నిమిషాలు పడుతుందండి. ఒక షార్ట్ పెట్టేయని, ట్రాలీ షార్ట్ పెట్టి 4 అడుగులు వేసి డైలాగ్ చెప్పాలంటే అరగంట పడుతుందండి. వద్దండి, అది ఫ్యాక్ట్. సో దానికి ఏం చేయాలి నేను? అలా ఆ ఏజ్లో కూడా ఇంకా యాక్టివ్గా ఉన్నాడండి, దాన్ని నేను బిల్డప్ చేసుకోవాలి, నా మైండ్ సెట్ని. అది నా బాడీకి ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. బట్ ఆ సెట్లో ఉన్నంతసేపు ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, దాని తర్వాత రిలాక్స్ అయిపోయి కాళ్ళు నొప్పులా, కాళ్ళు పట్టించుకుంటానా, ఇవన్నీ డిఫరెంట్. కరెక్ట్ సార్. నాకు ఆ ఎనర్జీ లెవెల్స్ లేవు, నాకు జ్ఞాపశక్తి లేదు, నేను చెప్పలేకపోతున్నా, డెలివర్ చేయలేకపోతున్నా అన్నప్పుడు ఎవరు పిలుస్తారు చెప్పండి? అప్పుడు నేను క్రిప్ అయ్యి నన్ను ఎవడు పిలవటం లేదండి అంటే ఎంత కరెక్టా రాంగా చెప్పండి మీరు? సింపుల్ థింగ్. మీరు అవన్నీ పక్కన పెట్టేద్దాం. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ది ప్రాబ్లం. దిస్ ఈజ్ ది ప్రాబ్లం. వెన్ థింగ్స్ ఆర్ రోజీ టు యూ, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. చాలా అందంగా రెడ్ కార్పెట్ లాగా. సంథింగ్ గోస్ రాంగ్, ఎవ్రీథింగ్ ఈజ్ థాన్స్, ముళ్ళు. It can't be that way and it shouldn't be that way. You can't play foul after. You don't do it. Ma'am, you're a lady, a grown-up lady, you know. సృష్టిలో ఒక టచ్చే ఉంది. ఒక అబ్బాయి అమ్మాయిని ముట్టుకోవడం, అమ్మాయి అబ్బాయిని ముట్టుకోవడం. దెర్ ఈస్ నో ఫాదర్ టచ్, సిస్టర్ టచ్, బ్రదర్ టచ్, తొక్కు టచ్, థర్డ్ టచ్. ఎస్ ఆర్ నో? ఫ్రాంక్గా చెప్తున్నా. మీకు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మీకు తెలిసిపోతుంది ఆ షేక్ హ్యాండ్ దీంట్లో వాట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ద అదర్ పర్సన్. ఎస్ ఆర్ నో? అవును. ష్యూర్. ఐఎమ్ టాకింగ్ టు ఎ లేడీ, ఎ గ్రోన్ అప్, ఎడ్యుకేటెడ్. మరి అలాంటప్పుడు మీరేంటి మేడం? రాగానే ఇలా అవసరమా చెప్పండి? వాళ్ళ ఇష్టం, నేను కాదని అంటలే. నేను అని దిస్ ఈస్ వేర్ ఐ అంటే యు ఆర్ ఇంప్లాయింగ్ దట్ ఆ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. యు కాంట్ కంప్లైన్ ఆఫ్టర్ సమ్ టైమ్. బట్ అలా పరిస్థితులు ఉండడం దురదృష్టకరం అయినప్పటికీ అలాంటి పరిస్థితుల్లోకి వెళుతున్నామని తెలిసి వెళ్ళాలి. తెలిసిన తర్వాత వెళ్ళిన తర్వాత ఎలా మసులుకోవాలో తెలియాలి. మీకు తెలియదు అని ఎవరైనా అన్నారంటే అది ఐ ఫీల్ సారీ. అంటే తప్పకుండా అది ఒక ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్, ఫ్రీక్ ఇన్సిడెంట్స్ విన్నాం సార్. ఐ డోంట్ నో బిగ్ నేమ్స్. వాళ్ళ అమాంతం వచ్చి వెనక నుంచి ఇప్పుడు మనం ఇప్పుడు అది నిజమా అబద్ధమా అని మీకు తెలియదు, నాకు తెలియదు కదా. తెలియదు. కరెక్టే సార్. రైట్. సో ఐ థింక్ మీరు అన్నది పాయింట్ ఇస్ నోటెడ్. ఇప్పుడు నేను సుధాకర్ అన్న వాడమ్మా, ఇదే దీని మీద 10 పేర్లు చెప్పేసాను ఇది అని. అది రైట్ ఆ రాంగ్ అని మీరు హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్? ఇమీడియట్లీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ సుధాకర్ ఆన్ కెమెరా విత్ స్వప్న మేడం ఇది చెప్పాడు అన్నదే వస్తుంది. కానీ వి డోంట్ నో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ అంటారు.